ఆవిడ లాంటి గయ్యాలతో కాపురం ఎలా చేస్తున్నావురా? మా ఆవిడ కాబట్టి నేను తప్పదాగి వెళ్ళినా సరే ఇంట్లో కామ్గా ఉంచింది. అదే నీ గనక మీ ఆవిడ ఉందనుకో నీ బట్టలిప్పి రోడ్డు మీద కూర్చోబెట్టేది. అర్థమైందా? ఇప్పుడు ఆ సంగతి ఎందుకు లేరా? అబ్బో, గురువిందకి తన కిందున్న నలుపు తెలియదంట. ఫస్ట్ నీ కిందున్న నలుపు తెలుసుకోరా, ఆ తర్వాత నా సంగతి చూద్దు. నీకన్నా నేనే బెటరు. మా ఆవిడ్ని అప్పుడప్పుడు నేను భయపడతాను. నా ప్లేస్లో నువ్వు ఉంటే ఎప్పుడూ భయపడుతూనే చేస్తావు. ఆ విషయం లేరా, ఇక చాలు గాని. ఏమిట్రా ప్రసాదు బండి ఇక్కడ ఆపావు? నాకు అవతల చాలా పనులున్నాయి, నేను వెళ్ళాలి. నువ్వు దిగు. ఆటోలో వెళ్తావో నడుచుకుంటా వెళ్తావో నీ ఇష్టం. ఏమిట్రా నీ మీద సెటైర్లు వేశానని కోపంగానే వచ్చిందా? నాకెందుకురా కోపం? నీకంటే గొప్పోడు ఎవరుంటారా? నువ్వు కూడా నాలాగే భార్య బాధితుడివే కదా. నన్ను కొట్టద్దు మావా, నేను చచ్చిపోతాను మావా. ఎంతైనా నీకు ఇటువైన భార్యను కదా. నోరు ముయ్యివే చేస్తా ముఖందానా. మొగుడు తాగొస్తే కోడి కూర అన్నం పెట్టవలసింది పోయి పప్పు చేశాను, చారు చేశాను, తినుమామా అంటావా? చెత్త మొహందానా. అబ్బో, నువ్వు ఇచ్చే డబ్బులకి ఆ చారు రావడమే గొప్ప. ఇంకా కోడి కూర కూడా ఎక్కడి నుంచి వస్తుంది? పొగరే నీకు, అలుపు నీకు. నువ్వు కూడా నాతో పాటు కూలి పని చేసి రోజుకు 300 రూపాయలు సంపాదిస్తున్నావు కదా, అందుకని బలిపే. మీ ఆడవాళ్ళందరూ ఇంతేనే. మేం సంపాదించేటప్పుడు మా కాళ్ళ దగ్గర పడి ఉంటారు. మీరు సంపాదించా మాత్రం మా జుట్టు పట్టుకుంటారా? ఇప్పుడు చెప్తున్నాను, కోడిని తీసుకొచ్చి కోసి కూర వండి అన్నం పెట్టు, లేదా అక్కడ పెగ్గులు కొట్టాను, ఇక్కడ నీ ఈ పగలు కొట్టాను. చెప్పా. ఏంటి బెదిరిస్తున్నావా మావా? నాకు ఆ డబ్బులు లేవు, ఏం చేస్తావో చేసుకో. అంటే మొగుడంటే లెక్కలేదా నీకు? నేను ఎరి ఎదవలా కనిపిస్తున్నానే నీకు? ఇదిగో మావా, తాకి వాగితే ఊరుకుంటాననుకుంటున్నావేమో. తిన్నగా వెళ్ళి లోపల పడుకో, లేదంటే నా విశ్వరూపం చూస్తావు. ఎట్టెట్టా నీ స్వరూపం చూస్తానా? నీ స్వరూపం చూడటం కాదే, నా ఈశ్వరూపం నువ్వు చూడు. ఉంటావా? ఉంటావా కూర? ఉంటావా? చెప్పు. ఏమనుకుంటావా మగాడంట? అనుకుంటారు మావా, కొట్టద్దు మావా, నీకు దండ పెడతాను. నేను చచ్చిపోతాను మావా. లే పైకి లే. ఇప్పుడు చెప్పవే, వండుతావా కోడి కూర? కోడి కూర ఏంటి మావా, మేక కూర కూడా వండుతాను. కోడి కూర, మేక కూర, చేప కూర 3 తెచ్చి వండు. 3 సరిపోతాయా మావా? రొయ్యలు కూడా తెచ్చి వండమంటావా? తలకాయ కాళ్ళు కూడా తీసుకురా. మాగాడ మజాకనా? ఒరే ప్రసాదు, శ్రీనివాస, చూసావారా సినిమా? తాగుబోతులం మేము, తాగుబోతులం, తాగుతూనే ఊగిపోయే మహారాజులం. బాబాయ్ ఎంత క్లియర్ గా చెప్పాడ్రా. మరి దీన్ని బట్టి నాకు ఒకటి అర్థమైందిరా. ఏమర్థమైందిరా? ఈ పెళ్ళాలు మనలాంటి మంచోళ్ళకి మాట వినర్రా, మరి ఇలాంటి తాగుబోతులకే మాట వింటారా. అబ్బబ్బబ్బ, ఈ సత్యాన్ని నువ్వు ఎన్ని రోజులకి కనిపెట్టావురా? ఈ మాట నీ నోటి వెంట రావడం ఇప్పుడే నేను కళ్ళారా చూడటం నా అదృష్టంరా. ఒరే ప్రసాదు, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే అర్జెంటుగా వెళ్ళి మందు కొట్టాలరా. అయినా ఇప్పుడు దాకా ఎందుకురా?
నా పెళ్ళాన్ని దారిలో పెట్టుకోవడానికి. దారిలోనా? ఎస్, చూసావుగా, తాగిన మొగుడికి ప్రతి పెళ్ళం భయపడుతుందిరా. అలాగే నేను తాగి పోతా, నా పెళ్ళాన్ని భయపెడతా. చిరాకొస్తే తాగారన్న వంకతో 4 పీకుతా. అప్పుడు చచ్చినట్టు నా మాట వింటుంది, మొగుడిని రెస్పెక్ట్ ఇస్తుంది. నువ్వు సూపర్ మావా. సరే అయితే పద 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 పద, పెగ్గేసుకుందాం పద. ఇంటికేదో ముఖ్యమంత్రి వస్తున్నట్టుగా, ప్రధానమంత్రి వస్తున్నట్టుగా ఈ ఇంటి ముందు నించొని మరీ ఎదురు చూడాలా? హ, వచ్చేది మీ కోడలే కదా అత్తయ్య గారు. కోడలే కావచ్చమ్మా, కాని ఈ ఇంటి పరువు నిలబెడుతూ నా 2 కొడుకులు చేయలేని పనిని తను చేసింది కదా, అందుకే ఆనందంతో ఎదురు చూస్తున్నావిక్కడ. అబ్బో, దేశంలో ఏ ఆడవాళ్ళైనా ఉద్యోగం చేస్తున్నారా? వేలకు వేలు సంపాదిస్తున్నారా? హ, ఏదో మొట్టమొదటిసారి మీ కోడలే సంపాదిస్తున్నట్టుగా ఎందుకు అత్తయ్య గారు అంత ఉత్సాహం చూపిస్తున్నారు? ఊళ్ళో పెళ్లికి కుక్కల హడావిడి అన్నట్టు మా ఇంట్లో జరిగే కార్యక్రమానికి నువ్వెందుకే హడావిడి చేస్తున్నావు? అంటే నన్ను కుక్క అన్నావా? చి నిన్ను కుక్కతో పోలిస్తే కుక్క కూడా ఫీల్ అవుద్దే. ఏయ్ పొట్టిదానా, నోర్మోయ్. అబ్బబ్బబ్బా, వీధి కుక్కల అరుపులు వీధిలో వినగలం, ఇంట్లో వెళ్ళాం కదా, కాస్త ఆపుతారా? మావయ్య, ఇప్పుడు మా ఇద్దరిని మీరు వీధి కుక్కలతో పోల్చారా? ఓహో, మీకు అలా అర్థమైందా? ఏదో ఫ్లోలో అనేసానులేమ్మా, ఏమీ అనుకోవద్దే. అదిగో పద్మావతి వచ్చేసింది. పద్దు, ఇక్కడే ఆగమ్మా. అత్తయ్య, ఏంటత్తయ్య ఇదంతా? నాకు కొడుకులు తప్ప కూతుర్లు లేరమ్మా. నిజంగా నా కూతురే గనక ఇంత ఘన విజయం సాధిస్తే ఎంత ఆనందపడతాను, ఎంత సంబరపడతాను. అంతే ఆనందం, అంతే సంతోషం నిన్ను చూస్తుంటే కలుగుతున్నాయి. అందుకే ఈ ఏర్పాట్లు. త్రిపుర, చూస్తావేంటే, వెలిగించు. త్రిపుర, పార్వసి, ఏమ్మా పద్మావతి, వెళ్ళిన పని ఏమైంది? కాయా పండా విజయమే కదా? ఏమైందమ్మా? వెళ్ళినప్పుడున్న ఆనందం వచ్చినప్పుడు లేదు. కొంపదీసి అక్కడేమైనా జరిగిందా? అదేంటి పద్దు, సమాధానం చెప్పట్లేదేంటి? కొంప తీసి సీనుబా వచ్చి అక్కడేమైనా పుల్లలు పెట్టాడా? ఆ మొహం చూస్తేనే అర్థం కావట్లా. వంటలు చేయడం మాత్రమే వస్తే సరిపోదే, ఆ ఉద్యోగం చేసేంత అర్హత కూడా ఉండాలి కదా. ఆవిడ గారి చదువేది? హరిలో రంగా హరి అంటే వెళ్ళిన పని వృధా అయిపోయిందన్నమాట. దామిని, కాస్త నోరు మూస్తావా? ఏం మాట్లాడుతున్నావు దామిని? మా పద్మావతి వెళ్ళడమేంటి, ఓడిపోయి రావడమేంటి? నేనైతే నమ్మను. నేను కూడా నమ్మనే. కాకపోతే ఆ వచ్చిన పెద్ద ఆయనే కాస్త ఎందుకో నాకు తేడాగా కనిపించాడే. అయ్యో మావయ్య గారు, ఆ పెద్ద ఆయన ఏమనకండి, నాకు ఉద్యోగం వచ్చింది. నేను చెప్పానా పద్మావతి వెళ్ళటం విజయంతో తిరిగి రావడం ఖాయం అని? పద్మావత మజాకా? అవును మరి. మరి ఆ పెద్ద ఆయన ఉన్నాడు చూసావా, మహానుభావుడే. పైకలా కనిపిస్తాడు గాని
హిమాలయాల లాంటి మంచి మనసున్నవాడు కాబట్టే మన పద్మావతికి జాబిచ్చాడు. ఏవండి, ఇంతకు ముందేదో ఆ పెద్దాయనేదో అన్నట్టున్నారు. ఆ ఫ్లోలో ఏదో చాలా అంటావులేవే, అవన్నీ పట్టించుకుంటావా ఏమిటి? అమ్మ పద్మావతి, లోపలికి రామ్మా. పద్దు, ఇంతకీ సీనుబావేడి? వస్తాళ్లేవే వాడు. వాడి గురించి ఇప్పుడెందుకు? పదం లోపలికి రామ్మా. తప్పతాగి బొళ్ళు తెలియకుండా ఇంటికొచ్చారు. అదే క్షణం మిమ్మల్ని తీసుకెళ్లి మావే ముందు నిలబడదామనుకున్నాను. ఆయన మీ నోటి మీద వాత పెడతారని భయపడి ఆగాను. చీర్సేమిట్రా చీర్సు? నేనేమన్నా మందు తాగుతానని చెప్పానా? అదేంట్రా, పెళ్ళాన్ని భయభక్తుల్లో పెట్టాలంటే, అదుపాజ్ఞల్లో పెట్టాలంటే మందు కొట్టాలని చెప్పావు కదా. అవును, కొట్టాలని చెప్పాను. మరి కొట్టనంటావేంటి? ఒరే పిచ్చోడా, కొడితేనే తాగినట్ట, కొట్టకుండా కూడా తాగినట్టుగా యాక్ట్ చేయొచ్చు కదా. నీ స్కీమ్ నాకు అర్థం కావట్లేదురా. ఎస్, నాకు యాక్చువల్గా తాగడం ఇష్టం ఉండదురా. కానీ నా పెళ్ళాన్ని భయం భక్తుల్లో పెట్టుకోవడం కోసం, నా చెప్పు చేతుల్లో పెట్టుకోవడం కోసం తాగాలి. అదొక్కటే మార్గం. దానికి మార్గం నటించడం. ఏరా, వాసన రాకుండా మందు కొట్టినట్టు నడిస్తే మాత్రం నమ్ముతారా ఏంటి? ఎస్, అదే లాజిక్ అని నాకు కూడా తెలుసు. తాగకుండానే తాగినట్టుగా నటిస్తా. ఎలారా? ఇలారా, మందు ఒంటి మీద పోసుకొని ఆ వాసనతో తాగినట్టు నటిస్తావు, అంతేగా? ఎస్, నా దగ్గర నుంచి వస్తున్న వాసనని చూసి పద్మావతి నేను తాగానని అనుకుంటుంది. తాగిన నన్ను చూసి భయపడుతుంది. ఆ వాసనను అడ్డు పెట్టుకుని నేను పద్మావతితో కబడ్డీ ఆడుకోవచ్చురా. ఏం ప్లాన్ రానిది? కర్రా విరగదు, పాము చావదు. ఏమో అనుకున్నాను. నీ ప్లాన్ విన్నాక నాకు అర్థమైంది. మరి శ్రీనివాస్ అంటే ఏమనుకుంటున్నావురా? నేను ఇంటికి వెళ్ళేసరికి తాగుబోతు మనిషిలా నటిస్తాను. నా పెళ్ళాం భయపడిపోయి, ఏమండి నన్ను కొట్టొద్దండి, నన్ను తిట్టొద్దండి, మీ కాళ్ళు పట్టుకుంటానండి అని బతులాడుతుంది చూడు. ఇలా చెయ్యకపోతే నా పేరు శ్రీనివాసే కాదురా. సూపర్ రా నువ్వు. ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళి కుమ్మేయ్. అది ఎలా ఎలా ఎరగదీస్తానో చూడు. ఆల్ ది బెస్ట్ మామా. నీ వీరు కూడా నేనే తాగేస్తాను రా. వీడు తాకుండానే ఫోన్ మర్చిపోయాడేంటి? ముందెళ్ళి వాడి ఫోన్ వాడికి ఇచ్చేద్దాం. వచ్చిన తర్వాత మిగతా బిల్లు సంగతి చూస్తా. వాసన బాగానే వస్తుందా? లోపలుందన్నమాట. ఒరే శ్రీనివాసు, ఇంక నువ్వు విశ్వరూపం చూపించాలరా. బాబా బాబా, ఏంటి అలా పడుకున్నావు? ఎవరు? నేను బాబా, పద్మావతిని. ఏ పద్మావతి? ఎవరా పద్మావతి? నల్లగా, బండగా, పొట్టిగా, మిడుగుట్లు వేసుకొని వికృతంగా ఉంటుంది ఆ పద్మావతి? బాబా, ఏం మాట్లాడుతున్నావు? నేను నీ పద్మావతిని. ఓ, నా
పెళ్ళాన్వా? ఏంటి అలా మాట్లాడుతున్నావు? తాగినోడు ఇలా కాకపోతే ఇంకెలా మాట్లాడతాడే? నువ్వు మళ్ళీ తాగావా? ఎస్, తాగానే, తాగుతూనే ఉంటా. ఏ నీకేమైనా ప్రాబ్లమా? తాగుబోతు మొగుడని చెప్పి విడాకులు ఇచ్చి వెళ్ళిపోతావా? వెళ్ళిపో, నాకేంటే పో. బావా, నువ్వు ఇలా ప్రతిరోజు తాగి ఇంటికి రావడం ఏంటి? అంటే తాగి ఇంటికి రావద్దంటావా? ఏ రైల్వే స్టేషన్లోనో ఫుట్పాత్ మీద పడుకోమంటావా? అయ్యో, నా ఉద్దేశం అది కాదు బావా. అసలు నువ్వు తాగాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అని. చెప్తానే, చెప్తా, చెప్తానే, చెప్తా. నీ వల్లే, నీ వల్లే వచ్చిందే. నేనే చేశాను బావా. అంతా నువ్వే చేసావు, అంతా నువ్వే చేసావు. నువ్వంటే నాకు ఇష్టం లేదని తెలుసు, అయినా మోసం చేసి మా అమ్మ నాన్నల్ని కన్విన్స్ చేసి నీ మెడలో నా చేత తాళి కట్టించుకున్నావు. చూసావా, అదే గుండెల్లో గట్టిగా గంట కొట్టేసింది. ఆయన నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావే? ఏమనుకుంటున్నావు? నువ్వేమన్నా పెద్ద తోపా, తురుమువా? ఈ రాష్ట్రానికి ఏమైనా ముఖ్యమంత్రివా? ఈ పోనీ దేశానికి ఏమైనా ప్రధానమంత్రివా? ఎందుకు బావా అలా మాట్లాడుతున్నావు? నేను ఇలాగే మాట్లాడతా. పొద్దున కారులో వెళ్ళేటప్పుడు ఎన్ని మాటలు అన్నావు నువ్వు, నన్ను ఎన్ని తిట్టు తిట్టావే. అవన్నీ నువ్వు నన్నే తిట్టావని తెలిసే నాకు పొగరే నీకు బాగా పెరిగింది. బావా, నువ్వు తాగి రావడమే తప్పు, తాగొచ్చి తిట్టడం మరో తప్పు. ఇన్ని తప్పులు నువ్వు చేస్తూ నేనేదో చేసినట్టు మాట్లాడుతున్నావేంటి? బాబా, ఏం పర్ఫార్మెన్సే ఈ పెర్ఫార్మెన్స్? నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. ఏమిటే తాగి రావడం తప్పంట, పెళ్ళాన్ని తిట్టడం ఇంకా తప్పంట. తిట్టడమే కాదే, నాకు గాని చిరాకు వస్తే నీ మెడ వచ్చి గుద్దు 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 పెడతా. అడిగే దిక్కేవాడంట. బాబా, నేను నీ భార్యని, నువ్వు కొట్టేంత తప్పు నేను చేయను. చేసావే. నేను నడి రోడ్డు మీద నిలబడుంటే నువ్వు వచ్చావా రాలేదా? పెద్ద మహారాణిలాగా డ్రైవర్ని పంపించావు. అంటే ఏమిటే నీ ఉద్దేశం? నేను పెద్ద పనికిమాలిన ఎదవని, ఉద్యోగం లేని సన్నాసిని, వీడిని నేను డ్రాప్ చేయడం అవసరమానేగా నీ ఉద్దేశం? అది బల్బు కాదే. ప్లీజ్ బాబా, అలా మాట్లాడు, అసహ్యంగా ఉంది. అబ్బో, నువ్వు చేసేది కూడా అసహ్యంగానే ఉంది. అందుకే నాకు ఇష్టం లేకపోయినా తప్ప తాగొచ్చానే. ఇప్పుడు చెప్తున్నా విను, రేపటి నుంచి నా మాట కాదన్నా, నా మాట జవదాటినా పిచ్చి కొట్టుడు కొడితే ఏమనుకున్నావో. నీకోసం నేను చావడం కూడా ఇష్టమే బావా, కానీ ఇలా తాగి రావడం మాత్రం కరెక్ట్ కాదు. డ్రామాలు ఆడుతున్నావే డ్రామాలు? నా సంగతి తెలుసా నీకు? నాకు తెలియదులే బావా, కానీ నిన్ను కన్న వాళ్ళకి బాగా తెలుసు. కన్నవాళ్ళ ఎవరు? మా అమ్మ నాన్న. మా అమ్మ 4 చిలకలు చుట్టి తినిపిస్తూ హాయిగా పడుకుంటుంది. మా నాన్నంటవా సరిగా మా పదని అని 2 పాటలు పాడితే చాలు బోర్లా పడుకుని పోతాడు. ఇళ్ళని తిట్టేది. సారీ బావా, నాకు తెలియకుండా ఒక తప్పు చేశాను. ఏమిటి ఆ తప్పు? నేను ఈ గదిలోకి వచ్చే ముందు అత్తయ్య మావయ్యని పిలిచాను బావా. ఏంటే? ఒకసారి అటు చూడు బావా.
ఏమిట్రా సరిగమ పదని అని 2 పాటలు పాడితే బోర్లా పడుకుంటానా? ఏవిట్రా మీ నాన్నగారికి చిలకలు చుట్టి తినిపిస్తూ హాయిగా పడుకుంటానా? అమ్మా ఆండాళ్ళు వీణ్ణేం చేయమంటావే? తప్ప తాగి వచ్చిందే కాక అమ్మా నాన్నల్ని విమర్శిస్తున్నందుకు వీడికి గట్టి గుణపాఠమే చెప్పాలండి. అమ్మా నాకు వదిలే, నేను చెప్తాగా. అమ్మా పద్మావతి, కాస్త నువ్వు అత్తయ్యని తీసుకుని బయటికి వెళ్ళమ్మా. మావి గారు అది లేదమ్మా, వీడికి సరిగమలు నేర్పించాలి. నువ్వు వెళ్ళమ్మా.